నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం. మహిళా అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న కందుల నారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని తర్లుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు. ఏ ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలో ఎగరనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల వల్ల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్లో గల సౌజన్య ఫంక్షన్ హాల్ నందు మార్కాపురం నియోజకవర్గ మహిళల ఆత్మీయ సమావేశం మార్కాపురం పట్టణ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి, ఆయన సతీమణి చంద్రారెడ్డి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మహిళా ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి సతీమణి చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని, మార్కాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని మహిళా తల్లులు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని పట్టిపిడుస్తున్నారని, సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను తమ పార్టీ పేరు పెట్టుకుని పాంప్లెట్లు పంచుకున్నారని ఎద్దేవా చేశారు. వారు ఓడిపోయినా గెలిచిన గత 22 సంవత్సరాలుగా మనకు ప్రజాసేవలో మన మార్కాపురం పట్టణానికి జిల్లా కావాలన్నా, ఇంటింటికి మంచినీరు కావాలన్నా, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉద్యమాలు చేసి ఇంట్లో ఎప్పుడు ఉండడా అసలు ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పాదయాత్రలు, ఒంగోలుకి జిల్లా కోసం పాదయాత్ర, వెలుగుల ప్రాంతం కోసం పాదయాత్ర, శ్రమజీవి. అందువల్ల ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మనందరికీ ఎక్కువగా తెలుసు. అదేవిధంగా దేశంలో మహిళలకి సరైన స్థానం ఉండాలని నరేంద్ర మోడీ గారు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లలో కూడా ప్రతి 100 సీట్లలో 33 సీట్లు మహిళలకు కేటాయించారు. రేపు జరగబోయే 29 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి తానీయులు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే పరిశ్రమలు వస్తాయని, మార్కాపురం జిల్లా అయిన వెంటనే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుందని, మార్కాపురం అభివృద్ధి కోసం తన తండ్రి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. అందుకని నేను మళ్ళీ మీకు చెప్పాలనుకోవట్లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, మీరు గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి అయిన అభ్యర్థులకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీరు ఒక 100 కారణాలు వినుంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీ పిల్లకాయలు మీరు మీ దగ్గర పెంచుకోవాలనుకుంటున్నారా లేదా అనేది. మీ పిల్లకాయలందరూ మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర చదువుకోవాలి, మీ దగ్గర ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు పెద్దోళ్ళు కావాలి, వాళ్ళు ఇక్కడే పెళ్ళి అవ్వాలి, ఇక్కడే వాళ్ళకి పిల్లకాయలు ఉండాలి, మీకు మనవళ్ళు మనవరాలతో ఉండాలా లేదా నేను అడుగుతున్నాను. ఆ ప్రేమ అనేది కానీ ఉంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి. ఎందుకు అంటే మేము ఇక్కడికి ఉద్యోగాలు తీసుకొస్తాం, ఇక్కడ మీ పిల్లకాయలు ఇంకో. అనంతరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 పథకాల వల్ల బడుగు బలహీన వర్గాల్లోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పశ్చిమ ప్రాంతంపై ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మహిళలకు సంక్షేమ పథకాలు అంటూ మహిళలకు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో రెండింతలు లాక్కుంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని ఎద్దేవా చేశారు. మహిళల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి, సత్యమణి వసంతలక్ష్మి, వక్కలగడ్డ మల్లికార్జునరావు, డాక్టర్ మౌలాలి,
పట్టణ మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ, మస్తానయ్య, బీజేపీ నాయకురాలు లక్ష్మి, పెద్దక్క, భాను పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అసలు మద్యం వ్యాపారం చేసిననుకోండి, అసలు మద్యపాన నిషేధం చేస్తారని ఓటు వేయించుకొని మళ్ళా అదే ముఖ్యమంత్రి మద్య వ్యాపారం పెట్టేసి ఏంటంటే సత్యాన్ని చెల్లెడు మీ అన్నకి ఏం పేపర్లు లేవు, మీ తమ్ముడికి ఏం పేపర్లు లేవు, ఒక సాక్షి ఒక ఈటీవీ లేదు, టీవీ లేదు, ఏదో పేరు చెప్తాడు. కానీ ఉన్నాయన్ని ఆడబెట్టుకొని అన్ని యాడ్ చేస్తూ ఒక్క పని చేయకుండా తెలుగుదేశం పార్టీ అనేది ఒక కమిట్మెంట్ పార్టీ. గతంలో ఎప్పుడైనా కానీ సంక్షేమాన్ని ఒక పక్క చూస్తూ అభివృద్ధిని ఒక పక్క చూస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు రెండు కాళ్ళు మార్పు చూసుకొని పట్టుకోలేస్తాడు. వీరు వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కళ్ళతో సంక్షేమం చూశారు, రెండో కళ్ళతో వాళ్ళ ఆదాయాలు చూసుకున్నారు. నియోజకవర్గాల్లో నాయకులు వాళ్ళ ఆదాయాలు, పైన స్టేట్ లో నాయకులు వాళ్ళ ఆదాయాలు చూసుకొని వాళ్ళు ఎవడెంత సంపాదించుకున్నాడా, ఎవడు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడా, ఎవడు ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడా, ఇదే ఆలోచన చేశారు. కానీ ముఖ్యమంత్రి జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరికీ తోడుగా ఉంటూ దర్శి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి నందిని మన ఊరికి మన శివన్న అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ మహిళలు డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ అశేష జన నీరాజనం నడుమ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. అనంతరం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి మంచి జరిగింటేనే జగనన్నకు ఓటు వేయాలని కోరారు. జగనన్న విద్యా వైద్య రంగాలను ఉన్నత స్థాయిలో నిలిపేందుకై పక్కా ప్రణాళికతో ముందుకు సాగారన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం విద్య కోసం ₹1 ఖర్చు చేయకూడదని, అప్పుల పాలు కాకూడదనే తలచి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తీసుకురావడమే కాక విద్యార్థి వేసుకునే యూనిఫామ్ నుంచి పుస్తకాల వరకు అన్ని ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఆంగ్ల భాషను పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అందించడం ఎంతో మంచి నిర్ణయమన్నారు. వైద్య రంగంలో కూడా ఒక విప్లవాత్మక మార్పు తెచ్చారన్నారు. ప్రతి పంచాయతీలోనూ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులో ఉంచారన్నారు. వీటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారన్నారు. కానీ ప్రతిపక్షాలు పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న చేసిన మంచిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. కావున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు భవిష్యత్తు కోసం ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ సీఎం చేయాలని కోరారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఆయన సత్యమణి నందిని, గోను వెంగళరెడ్డి, గోని చిన్ననారాయణ రెడ్డి, ఎడమల కోటిరెడ్డి, సర్పంచ్ దివ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. రుణమాఫీ, ఇంటింటా ఉద్యోగాలని చెప్పేసి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని ఎలక్షన్ ఎంతో పేదవాళ్ళని పక్కన పడేసి మళ్ళా ఎలక్షన్ వచ్చని చెప్పేసి రకరకాల హామీలు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళ కూటాన్ని ఎవరు నమ్మేదే లేదు. చంద్రబాబు అంటే ఒక బోటకం, ఒక అబద్ధాల కోడు, ఒక వెన్నుపోటుదారుడు. ఇటువంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి సభాముఖులు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా రా కథలు రా అని చెప్తున్నాడు. ఆయనకు కథలు రా పిలిస్తే ఒక కరువు తప్ప ఇంకేం వచ్చేది లేదు. జగన్ పిలిస్తే వర్షం వస్తుంది, కార్యకర్తలు అందరూ వస్తారు, నాయకులందరూ వస్తారు. 3 వాడ కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే భాగంలో ప్రతి ఒక్కరు అడుగు వేస్తున్నారు. జగన్ ఇచ్చిన పథకాల్లో ముఖ్యంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆస్తులు కానీ ఎన్నో పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ కలిసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరూ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయే విధంగా పేదవాళ్ళందరినీ అభివృద్ధి చేసే నాయకుడు, సమన్వయం కల్పించే నాయకుడు, వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు నాకు, మన ఎంపీ అభ్యర్థి అయిన
చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ అత్యధిక శాతం నమోదయ్యే విధంగా చూడాలని, పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా పోలింగ్ సరళిని గమనిస్తూ ఉండాలని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తుమల సంజీవరెడ్డి నివాసంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ముందుగా అన్ని పంచాయతీల స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహించి ఎన్నికల రోజు తీసుకోవాల్సిన ప్రణాళికపై అవగాహన కల్పించారు. అనంతరం పోలింగ్ ఏజెంట్లుగా ఎవరుండాలి, వారు పోలింగ్ రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై చర్చించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఓటర్ల జాబితాలోని ప్రతి ఒక్కరూ ఓటు వేసేలాగా ఓటింగ్ శాతం పెరిగేలాగా చూడాలని, ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి విజయం లభిస్తుందని, కావున అందరూ కూడా ఓటింగ్ ప్రశాంతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పాలనపై గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన చేసినది లేదని, సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నష్టాలు తప్ప లాభం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సామాన్య మానవుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. నవరత్నాలు ఇచ్చామంటున్నారు. నవరత్నాలు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు నిజంగా పెద్ద సంక్షేమాన్ని ఇస్తే 11వ తారీఖు నాడు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదు? సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు? డిసెంబర్ పండుగ నాడు క్రిస్మస్ కానుక ఎందుకు ఇవ్వలేదు? పేద వర్గాలకు నిజంగా మీరు సంక్షేమాన్ని అందించడమే మీ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఇవి ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు అంటున్నాను నేను అనేది. మీరు ఇచ్చేటువంటి సంక్షేమం అబద్ధం. మీరు నిజమైనటువంటి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు అందిందని ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరూ అనుకోవడమే కాకుండా ఈరోజు 10 రూపాయలు మీరు ఒక చేత్తో ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటుందనేటువంటిది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయంతో ఉన్నారు. మీరు ఏమిస్తున్నారో నవరత్నాల ద్వారా పక్కన పెడితే ఈరోజు పప్పు ధరలు కానీ, ఉప్పు ధరలు కానీ, నూనె ధరలు కానీ, చింతపండు ధరలు కానీ ఎంత స్థాయిలో పెరిగిపోయాయో ఒక్కసారి వాళ్ళకి తెలియని విషయం కాదు. రెండవ వైపు విద్యుత్ ఛార్జీలు, కరెంటు బిల్లులు బాదుడు మీరు. ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎలా పెంచేశారు మీరు? ఇవన్నీ సామాన్య మానవుడి మీద పడేటువంటి భారం కాదా? ఇది మీరు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకోవడం కాదా? ఏమన్నంటే మీరేం చెప్తారు? ఆటో వానికి 10,000 ఇవ్వడం లేదా అంటారు. పక్కకు పోతానే ఓవర్లోడ్ అని బ్రేక్ ఇన్స్పెక్టర్ 20,000 రాసేది ఎవరికి చెప్పుకుంటున్నారు? ఈ విధంగా ఈ ప్రభుత్వ పోకడని బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, బీసీలు బ్యాక్ బోన్ అని, బీసీల కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన నియమించిన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని బీసీల జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ ఫంక్షన్ హాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీల జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అన్న రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పెద్ద ఎత్తున బీసీ సోదరులు తరలివచ్చారు. బీసీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆర్ కృష్ణయ్యను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సమావేశంలో బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కుటుంబాలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని మరియు జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీలంతా ఏకమై వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీలు అన్ని రకాల పథకాలు పొందాలన్నా ఏకధాటిగా మనమందరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మార్కాపురం ఎమ్మెల్యేగా అన్న రాంబాబును గెలిపించుకోవాలని ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బీసీలను కోరారు. బీసీల ఆత్మీయ సమావేశంలో పలువురు బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కథ కుటుంబం దాకా చూసుకుంటారు, కథ పిల్లల దాకా చూసుకుంటారు. ఇక్కడ కలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన కుటుంబం దాకా, చంద్రబాబు నాయుడు ఓటర్లు అడుగుతారు. ఇలా నిర్సమోసం చేయాలి, ఎట్లా ఓట్లాడుతారు, ఏ విధంగా మాయమాట చెప్పాలి, ఏ విధంగా ఇతను గ్యాలరీ చేయాలి, భ్రమణలో పెట్టాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు వేసుకున్నట్టు కూడా మీరు స్కీములు లేవు. ఇప్పుడు చంద్రబాబు గారు
పొరపాటు ఆయన పిల్లలు అమ్మఒడి ఉండేదా లేదు, అయితే 4000 ఇచ్చేదా లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల పట్ల 32 లక్షల మంది ఇచ్చారు, అది ఇచ్చేదా లేదు. మన కులాలను గౌరవించిందంటే అసలు గౌరవించారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన మాటలు గాలి మాటలకు లొంగకుండా ఆ పార్టీ మూడు పార్టీల హక్కుల పొంద అది గెలిచేయలేదు, చచ్చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెజార్టీలో గెలుస్తారని మొన్న సర్వేలను చెప్పినారు. కాబట్టి మీరందరూ ఎలాంటి భ్రమలకు మాటలకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్న రాంబాబును పెద్ద మెజార్టీలో గెలిచారు. రెండవది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ, ఆయన దమ్మున్న నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని కంభంపాడు, గుండంచెర్ల, సుంకేసుల గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని పలు గ్రామాల నుంచి రోజురోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. దీంతో నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరిక్షన్ బాబు పార్టీలో చేరుతున్న వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరుగుబాటు మొదలైందని, గత 5 సంవత్సరాలలో వారి పరిపాలన పేద ప్రజలను ఎంతో నిరుత్సాహపరిచిందని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ విజయపురిని ముగించేందుకు ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారందరికీ కూడా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారని, అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని డిసైడ్ అయ్యారని, జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట కల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, జడ్డా రవి, వెంకల్ రెడ్డి, ట్రాక్టర్ మల్లారెడ్డి, చిన్నకొండారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెదారవేడు మండలం ఖమ్మంపాడు నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద కుటుంబాలు చేరటం జరిగింది. ఈ చేరిక సందర్భంగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రేపు రాష్ట్రంలో మే 13 తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు, మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజలందరి ఆశీర్వాదాలతోటి నేను గెలవబోతా ఉన్నా. ఇది ప్రధానమైనటువంటి మార్పు. అందుకని ప్రజలందరూ కూడా ఇప్పుడు రైతాంగం, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా రైతాంగం కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే మనకందరు గౌరవం దక్కుతుంది, రైతు సమస్యలు తీరుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఈరోజు రైతు వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ, మైనార్టీలు అందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాల. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరికి మన శివన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లోకిరెడ్డి చిన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ జనసందోహం నడుమ గ్రాండ్ సక్సెస్ గా నడిచింది. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రత్యర్థి వర్గం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలు ఎవరూ లెక్క చేయక కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పూలమాలలు, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లోకిరెడ్డి పెద్ద నరసింహారెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, తూము రమణారెడ్డి, తూము కామిరెడ్డి, కూకట్ల నరసింహారావు, రామకృష్ణ, పంతులు శ్రీను పెద్ద ఎత్తున వైసీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏం చేసింది, ఎంత అభివృద్ధి ఉంది వచ్చి చూస్తే తెలిసింది. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి అవతల పోయాను.
పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కరోనా టైంలో జనాన్ని అందరిని కాపాడి అందరికి ఇంజక్షన్లు ఇప్పించి బెడ్లు ఇప్పించి అన్నీ చేస్తే ఇవాళ బతికి మేము ఆడవాళ్ళు అందరమే ఓట్లు వేయగలిగే శక్తి జగనాన్ని ఇచ్చిండు మాకు. ఆయన చేసే మంచి పనులు ఇక్కడ దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి ప్రతి దానికి మమ్మల్ని దగ్గరికి తీసుకొని మాట్లాడి వాళ్ళ పదవిలో ఉండా లేకపోయినా నియోజకవర్గం 20 సంవత్సరాల నుంచి అంటి పెట్టుకొని. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సచివాలయం, ఏఎన్ఎం, సిహెచ్ఓ, ఆశా కార్యకర్తలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న విషయం విదితమే. ఈ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే ప్రథమ చికిత్సకు మెరుగైన వైద్యం కోసం తమ సమీపంలో ఉన్న వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలిపారు. అలాగే ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వృద్ధులు, ఓటర్స్ వస్తుంటారని, ఆ సమయంలో ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్స్, వృద్ధులు అనారోగ్యానికి గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, హెల్త్ విజిటింగ్ అధికారి హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, సచివాలయం, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ నెల చాలా ఇంపార్టెంట్ ఉండాలా, లేకపోతే ఇబ్బంది అయితే. కాబట్టి నెక్స్ట్ సోమవారం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడి గారు కూడా మన మెయిల్ పెట్టింది నేను తీసుకొని వాళ్ళకి అడుగుతున్నాం. ఏ కూడా మెదలుతుంది తర్వాత పోతే బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 and 8500 Welcome back. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్ పాల్గొని మండలంలోని తర్లుపాడు, తుమ్మల చెరువు, కలజువల్పాడు గ్రామాలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 57 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ దేశ రాష్ట్ర ప్రజలకు ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన జాతీయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 10 సంవత్సరాల అధికారంలో లేకపోయేసరికి కేంద్రాన్ని విచ్చలవిడిగా బీజేపీ ప్రభుత్వం దోచుకుందని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి రైతులను ఆదుకోవడం, పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు కట్టించి పేదలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో నీటి కోసం కటకటలాడే ఈ ప్రజానీకానికి గుక్కడి నీళ్లు వేయడానికి చేతకాని అసమర్థ నాయకులు ఇప్పుడున్న ప్రజాపాలకులని అన్నారు. ఎప్పుడు అవినీతి అక్రమాలతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారే తప్ప పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదని కాంగ్రెస్ టీడీపీ పాలనపై వివరంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి, కలకాలం కంటికి రెప్పల అండగా ఉండి ఆదరిస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ మరియు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు.
వీటితో పాటు ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం డివిజన్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వృత్తి విద్య ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాలంటే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డిని గెలిపించాలని, అలాగే పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం నియోజకవర్గం బాగుపడాలంటే సయ్యద్ జావీద్ అన్వర్ తప్పనిసరిగా మే 13న జరిగే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి అత్యధికమైన మెజారిటీతో కాంగ్రెస్ పాలనకు పూర్వ వైభవం తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు షేక్ బడే సాహెబ్, పట్టణ పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి, సిపిఎం మండల నాయకులు బాలనాగయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి 140 కోట్ల మంది భారతీయుల్ని ఆయన ఉపయోగించుకుంటాడు. వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, కానీ ఆయనకు మాత్రం ఆయన ఫోటో పేపర్లో పడాలి. అంటే అటువంటి మరి ఈరోజు మే 13వ తారీఖున రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా ముందు మేనిఫెస్టో సంగతి చెప్తాను. మరి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి బీజేపీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చెప్పినటువంటి మాట, పోలవరాన్ని నిర్మిస్తామన్నారు, రాజధాని కట్టిస్తామన్నారు. మరి ఈ రోజు వరకు పోలవరం రాలా, రాష్ట్ర రాజధాని రాలేదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా ప్రకటించారు. రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే రైతు పెట్టుబడి, రైతుకు మద్దతు ధర, మినిమం గ్యారంటీ ప్రైస్ అనేది చట్టం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెప్తా ఉంది. అలాగే ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి దేశంలో ఒక ఆనిముత్యం. మరి 200 రూపాయలతో బిగిన్ చేసినటువంటి జావీద్ అన్వర్, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్కాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. పెద్దల ఆశీస్సులతోటి మన షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంతం నేను మార్కాపురం పట్టణానికి చెందిన వాడిని. నేను గత 26 సంవత్సరాల నుంచి మార్కాపురంలో న్యాయవాద వృత్తిలో ఉన్నాను. అదేవిధంగా మా తండ్రి గారు, మా అన్నగారైన వాళ్ళు కూడా న్యాయవాద వృత్తిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మా తాతగారు 1972 నుంచి 78 వరకు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, నాసర్ బేగు. అదేవిధంగా మా ఇంకొక తాతగారు మా స్వాతంత్ర సమరయోధుడు, ఆయన రాయవేలూరు జైలూరు కూడా 45 సంవత్సరాలు పోయి వచ్చి ఉన్నారు. రాయవేలూరు జైలూరులో 45 రోజులు. సో సోదరులారా, ఈరోజు మీ అందరి తరఫున, మీ ఈ ఛానళ్ళ తరఫున నేను మార్కాపురం అభివృద్ధి కోసము, నేను ఈ ప్రాంత ప్రజల కోసం, మార్కాపురం నియోజకవర్గం కోసం అధికారం ఉన్నా లేకపోయినా కందుల నారాయణ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని నూతనంగా పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళా ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా మార్కాపురం పట్టణంలోని తూర్పు వీధికి చెందిన బొత్తుల వెంకట ఆధ్వర్యంలో 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా తర్లుపాడు మండలంలోని జంగంరెడ్డిపల్లికి చెందిన 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన వైసీపీ కీలక నాయకులైన బండారు వెంకట్రామయ్య, బోయపాటి రమణయ్యలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించుకుంటామని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు. అన్న కొంచెం వెనక్కి రన్న అన్న కొంచెం వెనక్కి అలా మన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మందితో వెళ్తున్న ఆటోపై దొనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా దొనకొండలో హెవీ లోడ్ వస్తున్న టిప్పర్పై కొంతమంది కూలీలను ఎక్కించుకుని వస్తున్న వాహనాన్ని గుర్తించిన ఎస్ఐ సంపత్ కుమార్ ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన మేరకు అంతేకాకుండా హెవీ ప్యాసింజర్లను లగేజ్ ఆటోలో తీసుకొస్తున్న తరుణంలో ఎలక్షన్ల నిబంధనల మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులను మరో ఆటోలో పంపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై అంతస్తులో నూతనంగా నిర్మించిన అదనపు గదులు నాసిరకం మెటీరియల్ తో కట్టడం వలన రాత్రి కురిసిన గాలివానకు పిట్టగోడ పీఓపీ కప్పు పడిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై అంతస్తులో నూతనంగా నిర్మించిన అదనపు గదులు నాసిరకం మెటీరియల్ తో కట్టడం వలన రాత్రి కురిసిన గాలివానకు పిట్టగోడ పీఓపీ కప్పు పడిపోయాయి. నూతనంగా నిర్మించిన గదుల గోడల చుట్టూ వర్షపు నీరు కారి గదిలోకి అడుగు లోతు మేర నీరు ప్రవేశించింది. గాలివానకు కప్పు కూలిన గదిలో రోగులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నాసిరకమైన సిమెంట్, ఇసుక, కంకర ఉపయోగించిన అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. డబ్బులకు ఆశపడి అధికారులు పట్టించుకోలేదు. నమస్తే, ప్రశాంతి టీవీ న్యూస్ కు స్వాగతం. అనంతపురం రూరల్ పరిధి నారా లోకేష్ కాలనీ అభ్యుదయ కాలనీలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మద్దతుగా అనంత కుటుంబ సభ్యులు నవ్యతారెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ముమ్మర ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జరగబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు అంటే కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళతో కూడా మాట్లాడారు. జగన్ కింద మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని గూడూరు ఎరిక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పథకాలను క్షుణ్ణంగా ఓటర్లకు వివరించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె రవీంద్ర పాల్గొన్నారు. ప్రచారం మొదలు నుండి భారీ వర్షంలో సైతం 2 గంటలు మహిళలు, కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే తరుణంలో మేడపి గ్రామం నుండి 25 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎరిక్షన్ బాబుని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల వలరాజు, తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మూటకట్ల శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల నాసిరెడ్డి, దేవినేని చలమయ్య, మల్లెల అల్లురెడ్డి, ఉట్ల వెంకటేశ్వర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వందలాదిగా పాల్గొన్నారు. మే 13వ తారీఖున ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నాయి. మనమందరం కూడా ఇంకా 5 రోజుల్లో ఎలక్షన్స్కి పోతా ఉన్నాం. మీరందరూ మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో 3 సార్లు మీరు నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి కాంగ్రెస్ని గెలిపించారు, 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించారు. నేను అనుకుంటున్నా మీ నిర్ణయం కరెక్ట్ కాదని అనుకుంటున్నా. అవునా కదా? మీరు 2 సార్లు వైసీపీని, ఒకసారి కాంగ్రెస్ని గెలిపించడం తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఈ నియోజకవర్గం దళిత నియోజకవర్గం. ఇది దళిత కాలనీ. మన కాలనీ నుంచి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్పొరేషన్ లోన్లు వచ్చాయా లేదా? వచ్చాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పులు కుట్టేవారికి తప్పిడి కొట్టే పెన్షన్లు వచ్చినాయా లేదా? వచ్చాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చాయా లేదా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ కాలనీ నేను అడుగుతా ఉన్నా, ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చారా? మన టైంలో మన ఆడపిల్లల పెళ్లిళ్ళు అవుతుంటే చంద్రన్న పెళ్లి కానుకలు ఇచ్చాం 40,000 రూపాయలు. ఇచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ పథకం రద్దు చేశారా లేదా? అందుకనే మొన్న మన నాయకుడు చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బయట వ్యక్తిని తెచ్చారని, తెలుగుదేశం పార్టీ మారిన వ్యక్తికి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని, ఈ రెండు పార్టీల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఈదా సుధాకర్ రెడ్డి ఓటర్లను కోరారు. ప్రకాశం జిల్లా కొమరూరులో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, గిద్దలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్దరంగస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొమరూలులోని స్థానిక గిద్దలూరు బస్టాండ్ నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా చెక్పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభివాదాలు చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుమల నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేయగా, అనంతరం గిద్దలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్దరంగస్వామి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, గతంలో పగడాల వంశానికి చెందిన వారు శాసనసభ్యులుగా గిద్దలూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని, వారి బాటలోనే నేను నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, అటు కూటమి వైసీపీ పార్టీలను ఎండగడుతూ ప్రజలు తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని, దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, నరేంద్ర మోడీ ఎన్నో హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేశారని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామంటూ మత విధానాలు ఆచరిస్తున్నారని దుయ్యబట్టారు. మీరందరికీ బుద్ధి చెబుతూ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూలి వేతనం పెంచి ఉన్నారు, కానీ ఇప్పుడు మరలా కాంగ్రెస్ వస్తే ఉన్నాయి. మరి ఆ ఎన్నికలలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా ఒక కూటమిగా వెళ్తున్నాయి, ఎన్డీఏ కూటమిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా పోతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఆయన దొడ్డుదారిన బీజేపీ తోటి సంబంధం పెట్టుకుని ఈ ఎన్నికల్లో వెళ్తున్నాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ నాలుగు కూడా ఒక కుటుంబంగా వెళ్తా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబంగా సిపిఐ, సిపిఎం 28 మిత్రపక్షాలతోటి ఈ దేశంలోనే ఇండియా కుటుంబంగా మరోపక్క ప్రతిపక్ష పార్టీగా పోటీ చేస్తా ఉంది. సోదరులారా, ఒక విషయం ఆలోచించండి. మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో బీజేపీకి ఒత్తాసు పలికేటువంటి 2014, 2019 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలో ఉన్నాయి. మరి 2019 నుంచి 2024 వరకు అదే బీజేపీకి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టపాలెం గ్రామంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం గ్రామంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక ఓటు, తాటిపర్తి చంద్రశేఖర్కి ఒక ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటపాటలతో ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుమల అశోక్ రెడ్డిని గెలిపించాలని ఆయన సోదరుడు ముత్తుమల జగన్నాథ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం కందలపురం సైదాపురం గ్రామాల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సోదరుడు ముత్తుమల జగన్నాథ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి టీడీపీ బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుమల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జై మాదిగ సంఘం సేవా అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తూ జై మాదిగ సేవా సంఘం రాష్ట్ర పర్యటనలో భాగంగా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మాదిగ ఉపకులాలకి ఏం చేసిందనే విషయాన్ని మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ జై మాదిగ సేవా సంఘం ఫౌండర్గా ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నంటే మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా పిలుపునిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా తెలుపుతూ ఒకసారి రాష్ట్రంలో దళిత పథకాలు 27 దళిత పథకాలు తీసేసిన ఘనత వైసీపీ పార్టీది. అదేవిధంగా కార్పొరేషన్లు అంటూ మాదిగా మాలా కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్లు ఇచ్చి కార్పొరేషన్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసీపీది. అదేవిధంగా రాష్ట్రంలో మాస్కు అడిగిన కారణానికి పిచ్చివాడిని చేసి చంపేసి డాక్టర్ సుధాకర్ని చంపిన అదేవిధంగా మనిషిని చంపి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో మంగళవారమే రాత్రి భీకర శబ్దాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో గొర్రెల మందపై పిడుగు పడింది. ఈ సంఘటనలో గ్రామంలోని కాయకాకుల తిరుపతయ్య, మాదాల నరసయ్య, గంగుల శేఖర్, మాదాల పొల్లయ్యకు చెందిన సుమారు 100 గొర్రెలు మరణించాయి. 8 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం పిడుగుబడి గొర్రెలు మందలో 100 జీవాలు చచ్చిపోయినాయి. ఏదో గవర్నమెంట్ చూడాలా, సాయం చేయాలా, ఎమ్మటి వేసి కోసుకోవాలా, నష్టపోలేరు కట్టియాలా సార్. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం పట్టణం 10వ వార్డుకు చెందిన రామకృష్ణ సిద్ధయ్య అనేవారు బైక్ పై గుంటూరు నుండి మార్కాపురం వస్తుండగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
audio